యేసు ప్రభువు పట్టణంలోనికి ప్రవేశించడానికి ముందు ఎందుకు కన్నీరు పెట్టుకున్నాడు? భవిష్యత్తులో ఆయన ఎవరిని చూశారు? ఆయన యెరూషలేము వీధులలో ప్రయాణిస్తున్నాడు. వీధులన్నీ ఖర్జూరపు కొమ్మలతో నిండిపోయాయి. జనమందరూ కూడా హోసన్నా జయము అని కేకలు వేస్తున్నారు. కానీ యేసు కన్నీరు పెట్టుకున్నాడు. ఎందుకంటే జనం ఆయనను స్తుతిస్తున్నప్పటికీ ఆయన వారి హృదయాలను మరియు వారి భవిష్యత్తును చూశాడు. లూకా సువార్త 19వ అధ్యాయము 41లో ఇలా చెబుతుంది, ఆయన వచ్చి ఆ పట్టణాన్ని చూచి దాని విషయమై కన్నీరు పెట్టుకున్నాడు. సంతోషంగా చేస్తున్న ఉత్సవం కంటే భవిష్యత్తులో వారు పెట్టే కన్నీటిని ఆయన చూశాడు. తన రక్షణను తెలుసుకోకుండా మనోనేత్రములు గుడ్డితనముగా ఉన్న ఆ పట్టణానికి వినాశనం వస్తుందని ఆయన చూశాడు. రక్తపాతం, దేవాలయము శిథిలమవ్వటం, ఆశ లేకుండా ఏడుస్తూ వేల సంఖ్యలో చల్లా చెదురు కావటం ఆయన చూశాడు. వారి గుమ్మాల దగ్గరకు శాంతి వచ్చింది, కానీ వారు తలుపు మూసివేశారు. ఆయన పట్టణము దుఃఖించడం చూశాడు. గర్వంతో నష్టపోయిన ఆత్మలను చూశాడు. తమ మధ్యలో ఉన్న దేవుని గుర్తించడానికి వీలు లేని విధముగా అతిగా పరధ్యానములో ఉన్న హృదయాలను ఆయన చూశాడు. మరియు నేటికి ఆయన ఇంకా కన్నీరు పెడుతున్నాడు. మనము ఆయన ఇచ్చే రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ఆయనతో పాటే జీవించే విధముగా మనము సిద్ధపడాలి. ఆయన మిమ్మల్ని దాటి వెళ్ళడం మీకు ఇష్టం లేకపోతే యేసు నన్ను దాటి వెళ్ళిపోకు అని చెప్పండి. అప్పుడు దేవుడు నీ పక్షంగా నిలిచి నిన్ను ఆశీర్వదిస్తాడు.